విభజన నమోదులో అనేక అవకతవకలు జరిగాయని బీజేపీ నేత కమ్మరి శ్రీను ఆరోపించారు. తన భార్య పేరును ఓటు జాబితాలో చేర్చేందుకు నెల క్రితం అప్లికేషన్ ఇచ్చినా మున్సిపల్ కమిషనర్ నిర్లక్ష్యం వహించారని చెప్పారు. ఈ అంశంపై బీజేపీ తరపున కోర్టును ఆశ్రయిస్తామని అన్నారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి రవీందర్ పాల్గొన్నారు. గజ్వేల్లో బీజేపీ బలపడుతుందని ఓర్వలేక శ్రీను కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కోర్టును ఆశ్రయించి న్యాయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాన్సెషన్ అది 2007 వచ్చిన నా పిల్లలు పెంటజర్ హాస్పిటల్లో పుట్టిరు. నీకు బర్త్డే సర్టిఫికేట్ కూడా చూపిస్తా. నేను ఇక్కడే ఉంటున్నా, కాకపోతే ఇల్లు కట్టుకోవడానికి ఒక అవకాశం లేట్ అయ్యిండొచ్చు. నేను 2020లో కట్టుకున్నా, 20 నుంచి ట్యాక్స్ కడుతున్నా. నేను లోకల్లోనే గజ్వేల్ సీన్ అంటారు తప్ప నన్ను వేరే సీన్ అన్నారు. అయినా పోటీ చేయడానికి ఇలాంటి వంకలు అవసరం లేదు. సరే, నాకు వంకలు పెట్టిరు. భగవంతుడు వాళ్ళు ఒకటి ఆశిస్తే భగవంతుడు నా తరఫునుండు. భగవంతుడు నాకు న్యాయం చేస్తాడని కోరుకుంటున్నా. భగవంతుడు నాకు న్యాయం తప్పనిసరి చేస్తాడు. నేనే 6వ వార్డులో నేనే పోటీ చేస్తున్నా. బీజేపీ సీటు 6వ వార్డు నుంచి గెలుస్తుంది. బీజేపీ మున్సిపల్ చైర్మన్ కూడా గజ్వేల్లో కొట్టుకుంటుంది. బీసీ మహిళకు వచ్చింది అదృష్టవశాత్తు. ఈ మెజారిటీ సీట్లు బీజేపీనే గెలుస్తుంది గజ్వేల్లో. బీజేపీ 100% కాషాయం జెండా ఎగిరిస్తుంది. ఎన్ని జిమ్మికలు చేసినా, నన్ను ఎంత అనగదొక్కాలని చేసినా నేను చాలా మొండోని. గజ్వేల్లో సాఫ్ట్గా కనిపిస్తుండొచ్చు. గజ్వేల్ దాటితే కమర్సీన్ అంటే ఏంటో చాలా మంది కొందరు తెలుసు. తెనువలకి ఇప్పుడు ప్రెస్ మీట్ వారి చెప్తున్నా. గజ్వేల్ కమర్సీన్ అంటే గజ్వేల్ దాటితే తెలుస్తుంది. నేను గజ్వేల్ ఎలాంటి రాజకీయ ఎలాంటి రియల్ ఎస్టేట్ అసలు ముట్టుకుని రాజకీయాలకు వచ్చినాక ముట్టుకోను. ఎవరికి నేను ఫోన్ చేసి ఒక ఆఫీసర్ కూడా ఫోన్ చేయను. ఒక ఆఫీస్కి కూడా నేను ఫోన్ చేసి ఇది రికమెండేషన్, కనీసం నేను ఎస్ఐసి కూడా ఫోన్ చేయను. అలాంటి నన్ను నార్మల్ మనిషిని నన్ను అనవసరంగా రెచ్చగొట్టిరు. బీజేపీ వాడు రాజకీయం చేస్తే ఎట్లుంటుందో చూపిస్తా. గజ్వేల్లో ఇన్ని రోజులు టీఆర్ఎస్ కాంగ్రెస్ చూసారు కదా. బీజేపీ వాడు రాజకీయం స్టార్ట్ చేస్తే ఎట్లుంటుందో చూపిస్తా. ఒక్క సీటు కూడా కాంగ్రెస్ టీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలిచిందనుకో నేను ఏందో చూపిస్తాము. మాకున్న రాజకీయ గురువు రఘునందరావు ఆయన ఆశీస్సుల మేరకు జిల్లా అధ్యక్షుడు శంకర్ గారు, మా మాజీ మున్సిపల్ చైర్మన్ భాస్కర్ అందరినీ కలిసి పోటీ చేసాం. ఇలా గ్రూపులు గీపులు ఏం లేవు. నా సొంత బాధ నేను చెప్పుకోవడానికి ఈరోజు ప్రెస్ మీట్ పెడుతున్నా. దయచేసి గజ్వేల్ ప్రజలకు ప్లస్ 6వ వార్డు ప్రజలకు నేను ఒకటే శిరసు వంచి నమస్కారం చేసి చెప్తుంది ఏంటంటే, ఇలాంటి రాజకీయ యువతను ప్రోత్సహించండి. ఇలాంటి కురవృద్ధులంతా కలిసి ఏం చేస్తారంటే యువతను డిసప్పాయింట్ చేస్తారు. నేను గజ్వేల్ కాన్స్టిట్యూన్సీ